ఈ దినము దావీదు కీర్తనలో 62 మనం చదువుకున్న బలలో పాల్గొనే ముందు కొన్ని మాటలు ధ్యానించుకున్న తర్వాత మనము బలలోకి వెళ్దాం. ఇందులో 12 ఒకసారి మీరు అందరు ధ్యానించాలని కోరుచున్నాను. 12 చూడండి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వెళ్ళక మునుపు మీరు అందరు నాతో వచ్చిన మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినము ఆయన సన్నిధిలో ఏం మాట్లాడాలి అని నేను ప్రార్థిస్తుండగా దేవుడు ఒక విషయంని నాకు తెలియపరిచాడు. ఈ విషయం ద్వారా మీరందరూ కూడా ఒక చిన్న పాఠముని నేర్చుకుంటారని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇది మీరు ఇంతకుముందు విన్నారో లేదో ఇటువంటి సందేశము, లేకపోతే వింటే పర్లేదు, లేకపోతే ఈ దినము ధ్యానించి వినాలని కోరుచున్నాను. ఇక్కడ ఉన్నవారు 90% మెంబర్స్, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు పనిచేసేవారే. 100% మంది పనిచేసేవారే. వృద్ధాప్యంలో ఉన్నవారు తప్ప మినిమం ఇంట్లో పని అయినా చేసుకుంటాం, అవునా కదా? హౌస్ వైఫ్స్ అంటే దే టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. సో ప్రతి ఒక్కరు పని చేసేవాళ్ళుగా ఉన్నాం. అయితే ఈ పని నిమిత్తమై నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మనము ఎన్నో నెలలకు వచ్చేసాం? 5వ నెలకు వచ్చేసాం కదా. 4 నెలలు గడిచిపోయాయి ఆల్రెడీ. దేంట్లో 2026లో చూస్తా అయిపోయాయి. చూస్తే అయిపోయాయి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది, పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది, పెళ్ళిళ్ళ సీజన్ కూడా అయిపోతుంది. అలా మనం చూస్తా ఉంటే 2026 కూడా ఖతం అయిపోతుంది. ఏమైపోతుంది? అయిపోతుంది. అయితే మన జీవితంలో మనం అనుకునేవి, మనం ఆలోచించేవి, నీ ప్రణాళిక నువ్వు ఆలోచించుకున్నది, నా జీవితంలో ఇది కావాలి అని నువ్వు ఆశ కలిగి ఉన్నది, ఈ సంవత్సరం కావాలని కొంతమందికి ఉంటుంది. దిస్ ఇయర్ గాడ్ షుడ్ మేక్ ఇట్ డన్ అని ఉంటుంది. ఉంటుందా లేదా? ఐ వాంట్ టు సీ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ఇయర్. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు కావాలని ఆశ కలిగి ఉంటాం. అయితే దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది? మన ఒక కార్య నిమిత్తమై, మన పని నిమిత్తమై దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అని మనం నేర్చుకుందాం. ఒక చిన్న సన్నివేశంలో, ఒక చిన్న సంఘటన ద్వారా మనము ఆ సంఘటన బట్టి ఒక గొప్ప కార్యాన్ని చూస్తాం. ఆ కార్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరంలో ఆయన సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరంలో ఆయన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేశాడు. అనేకమైన మనుషులకి అంతుపట్టని ఆశ్చర్య కార్యములు. ఆయన కార్యముల ద్వారా నేనే రక్షకుడని, నేనే ఆయన కుమారుడని ఆయన చెప్పడం చూస్తాం. ఈ లోకమునకి నేను దేవుని స్వరూపంలో వచ్చిన మానవుడని ఆయన చెప్పడం చూస్తాం. అయితే ఆయన చేసే గొప్ప గొప్ప కార్యములలో, అనేకమైన అద్భుత కార్యాలలో మానవునికి అంతుపట్టనిది ఏమిటంటే, మరణించిన వారిని తిరిగి లేపడము. మరణించిన వారిని తిరిగి లేపడం అనేది అది అసాధ్యమైన కార్యక్రమము. అందుకొరకే ఒకసారి మనము ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు లాజరస్ చనిపోయే సమయాన్ని చూద్దాం. ఈ లాజరస్ చనిపోయే సమయంలో ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. లాజరస్ ఎవరు అంటే, మార్తా మరియల ఒక సహోదరుడు, దేవునికి ప్రియమైన వాడు, మంచి స్నేహితుడు, ఆయనను దేవుడు ప్రేమిస్తున్నాడు అని బైబిల్లో రాయబడింది. ఇది మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ సన్నివేశాన్ని మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే లాజరస్కి ఆయన వ్యాధి కలిగి ఉన్నాడని తన సహోదరి తనకి కబురు పంపించినా కూడా, యేసయ్య ఇది దేవుని మహిమ నిమిత్తమై, ఈ యొక్క కార్యము విషయమై దేవుడు ఈ విషయాన్ని చెప్తుంటాడు. ఏదైతే లాజరు జీవితంలో జరుగుతున్నదో అది దేవుని మహిమ నిమిత్తమై అని చెప్తుంటాడు. తన కుమారుని మహిమ నిమిత్తమై అని చెప్తుంటాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఏమిటంటే, ఆయనని చంపివేయడానికి అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న యూదులు, ఎవరైతే నీకు విరోధముగా ఉన్నవారు ఆయన రాళ్ళతో కొట్టాలని అంత ముందు అధ్యాయంలో మనం చదువుతాం. ఎందుకు అంటే, ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నా ద్వారా తప్ప మీకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేదని చెప్తున్నాడు. నేనే మీ పాపములని క్షమించవాడని చెప్తున్నాడు. ఇది యూదులకి, అక్కడున్న పరిసయ్యులకి ఇది పడని మాట, దైవ దూషణం అంటారు. దీన్ని ఏమంటారు? దైవ దూషణము.
ఈయనది ఎవరో దైవదూషణము చేస్తున్నాడు, నేను దయ్యం పట్టినది, నేను చంపివేయాలి అని ప్రయత్నిస్తున్నారు. అయితే అయినా కూడా అక్కడికి వెళ్ళాలి, నేను కొన్ని రోజుల తర్వాత వెళ్తాను అన్నప్పుడు తనలో ఉన్న ఒక శిష్యుడు తోమా, నేను నీతో పాటు వస్తాను, మరణించిన నీతో పాటే మరణిస్తాను అని ఎవరన్నారు? దిదుమసు తోమా, డౌటింగ్ థామస్ అన్నాం. ఆయన్ని ఎక్కడికి వచ్చాడండి? ఇండియాకు ఆయన్నే వచ్చాడు. కేరళకి ఆయన్నే మొదటిగా సువార్తని ప్రకటించడానికి ఆయన దేవుడు ఆయన ఎంచుకున్నాడు. అయితే ఈ దినము అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యేసయ్య ఎక్కడైతే లాజరు చనిపోయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న శిష్యులకి చెప్తుంటాడు. అక్కడ చనిపోయి ఆయన 4 దినములు అయిపోయింది అంటారు. సహోదరి అంటాడు, ఆయన వాసన వస్తుందని చెప్తుంటాడు. అయితే చనిపోయిన సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య ఒక మాట అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. 39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, యేసు రాయిని తీసివేయడని చెప్పగా, ఈ మాటని ధ్యానించండి. యేసు రాయిని తీసివేయడని చెప్పగా 41 ఒకసారి చదువుదాం. 41. వారు ఆ రాయిని తీసివేసిరి. హల్లెలూయా. ఈ మాటలు రెండింటిని ధ్యానిద్దాం. మొదటిగా అండి, యేసు రాయి తీసివేయడని చెప్పగా, రెండవది 41లో వారు ఆ రాయిని తీసివేసిరి. దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆయన యొక్క గొప్ప మహిమ, ఆయన శక్తి మనకు అంతుపట్టనిది. ఆయనకి మనుషులకి ఇది సాధ్యము కాదు అనుకుంటున్నా కూడా దేవునికి అసాధ్యమైనది ఏదూ లేదని జ్ఞాపకం చేసుకోండి. మనము చూస్తాము, ముందు భాగంలో చూస్తాము, ఆయన గొప్ప తుఫానుని, థండర్ని ఆయన మాట ద్వారా ఆపివేసినవాడు. ఆగిపో అంటే అది ఆగిపోయినది. వీళ్ళు చేపలు పడతా ఉంటే, పేతురు వారు పడతా ఉంటే వాళ్ళకి చేపలు దొరకకపోతే ఇక్కడ వలవయ్యి అంటే చేపలన్నీ ఆయన మాట విన్నవి. ఆయన ఒక నది మీద నడిచినవాడు. ఆయన మాట సెలవిస్తే చాలు రోగిగా ఉన్న అతను స్వస్థ పొందినవారు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన శక్తి బహు గొప్పది, ఆయన మహిమ బహు గొప్పది. ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు స్వస్థపడతాను అని ఒక స్త్రీ అనుకుంటే స్వస్థపడినది. హీఈస్ కంప్లీట్ గాడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లివింగ్ విత్ అస్. ఆయన గొప్ప వ్యక్తి. చెప్పాలి అంటే హీస్ అ గాడ్, అంతే. హీస్ ఏ గాడ్. దేవుణ్ణి నువ్వు ఎలా చూడాలి అనుకుంటున్నావంటే, యేసు క్రీస్తు జీవితాన్ని చూస్తే ఈజ్ ఎ గాడ్. అయితే ఆ దినమున నేను ఒక చిన్న విషయాన్ని చూసినప్పుడు ఒక మాట అంటున్నాడు, యేసు రాయిని తీసివేయడని చెప్పాను. అక్కడున్న వారికి ఏం చెప్తున్నాడు? రాయిని తీయమని చెప్తున్నాడు. దేవుడు అనుకుంటే ఆ రాయి తొలగిపో అంటే అది తొలగిపోతుంది. రాయి బద్దలు కామంటే బద్దలైపోతుంది. చనిపోయిన లాజరసు లే అని చెప్తే చనిపోయిన వాడే దేవుని స్వరమును విన్నాడు. ఆ రాయి ఎంత దేవుని ముందలో? రాయి ఎంత? నథింగ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. కానీ ఆయన ఏమంటాడంటే ఆ రాయిని తొలగించడని అక్కడున్న వారికి చెప్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, గాడ్ వాంట్ us టు వర్క్ అలాంగ్ విత్ హిమ్. మనల్ని మనతో పాటు దేవుని కార్యములు ఆయనతో పాటు చేయడాని కోసమై ఆయన ఇష్టపడతాడు. ఆయన శిష్యులతో పాటు ఆయన కార్యం చేయడాని కోసమై ఆయన ఇష్టపడుతుంటాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, ఆ రాతిని మీరు తొలగించండి అని చెప్తున్నాడు. నీ జీవితంలో కార్యము కావడానికి, నీతో పాటు దేవుడు కార్యము చేయడానికి నీకు కూడా he'll tell something to do. హల్లెలూయా. నీ జీవితంలో కార్యము కావడానికి God wants you to do something. ఆమేన్. ఎందుకనగా అంటే, మనకు ఎప్పుడైతే ఈ లోకము సృజించిన విధానము చూసినట్లయితే, ఈ లోకాన్ని ఎలా దేవుడు సృజించాడని మనం చూస్తే, మొదటిగా యు డోంట్ ఫైండ్ ఎ సేవియర్. రక్షకుణ్ణి చూడవు. యు డోంట్ సీ ఎ హీలర్. స్వస్థపరిచే దేవుని చూడవు. బట్ యు సీ, మొదటిగా దేవుడు ఈ లోకముని సృజించేవాడుగా చూస్తాం.
వి సీ ఏ క్రియేటర్, వి సీ ఏ వర్కర్. ఆయన ఏం చేస్తున్నాడంట? చేతి పనిగా ఈ లోకముని సృజిస్తున్నాడు. వి మీట్ ఎ గాడ్ యాజ్ ఎ వర్కర్. హల్లెలూయా. ఆయన ఈ లోకముని సృజించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, ఒకసారి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 2:2. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా. తన పని అని చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినమున మనల్ని ఏం చేయమంటున్నాడు? ఏం చేస్తున్నాడు? దేవుడు విశ్రమిస్తున్నాడు. 7th day is mine అని చెప్తుంటాడు. 7th day is mine. మనం కూడా చూస్తూ ఉంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఆఫ్ 24 hours ఉంటుంది నీ బాడీలో. నీ బాడీ నీకు ఇష్టం ఉన్నా నీకు 24 hours నీ బాడీ నువ్వు చెప్పి నాకు ఇష్టం లేదంట నడవది. నిన్ను యు ఆర్ అ పేషెంట్ అంటారు. నువ్వు తప్పకుండా ఒక 8 hours అన్న పడుకోవాలి, నువ్వు మినిమం 7 hours అన్న పడుకోవాలి అంటాడు. దెర్ షుడ్ బి ఎ రెస్ట్. We should work for our 8 hours, 8 hours for the family or our personal things, 8 hours for the rest. అందుకొరకే ఈ దినము దేవుడు మనకు ఆయన సన్నిధిలో గడపడానికి కోసమై ఈ దినము ప్రత్యేకించిన దినమని, సబాతు దినమని, ప్రత్యేకించిన దినమని ఈ దినముని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. One day you should take rest and you should think about a God in your life. Amen. దేవుని సన్నిధిలో గడపడానికి కోసమై ఈ దినమున్నదని జ్ఞాపకం చేసుకోండి. 6 దినములు ఆయన పని చేసిన తర్వాత, జనరల్గా మనము ఉద్యోగంలో పని చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. వి సీ అవర్ అకౌంట్. ఒకవేళ రాకపోతే వెంటనే మనము హెచ్ఆర్కి వెళ్ళిపోతాం, అకౌంట్ డిపార్ట్స్కి వెళ్ళిపోతాం. కానీ ఆయన 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినమున ఆయన ఏమన్నాడంటే, హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిస్ వర్క్. అంత చూసి ఏమన్నాడు? బాగుగా ఉన్నది. సాటిస్ఫాక్షన్. ఈ కాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు కానీ దే డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దర్ లైఫ్ బికాస్ దే వర్క్ ఫర్ పే చెక్, దే వర్క్ ఫర్ పేమెంట్. నాకెంత పే వస్తుందని చూస్తారు. బట్ వెన్ యూ వర్క్ ఫర్ గాడ్, వెన్ యూ వర్క్ ఫర్ యువర్ పర్పస్, యూ హ్యావ్ సాటిస్ఫాక్షన్. ఆమేన్. దేవుడు 6 దినములు పనిచేసిన తర్వాత హీ సాటిస్ఫైడ్. ఒకవేళ ఇఫ్ యూ వర్క్ ఫర్ గాడ్, దేవుడు నీ ఉద్దేశంలో నిన్ను దేనికోసమైతే సృజించాడో, ఒకవేళ నువ్వు దాని విషయమే నువ్వు పని చేస్తే మొదటిగా నీకు ఏముంటుందంటే సంతృప్తి అనేది నీ జీవితంలో ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నేను ఏదో పని చేయడానికి కోసమై పేమెంట్ చెక్ కోసము నేను దేవుడు ఎంచుకోలేదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను పని చేస్తే నాకు పేమెంట్ చెక్ వస్తుందని. దే బికమింగ్ ఎ మిషన్స్ నవ్ డేస్. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా అంటే మనం ఈ లోకంలో దేవుడు మనల్ని పని చేయడానికి కోసం ఉంచాడు. దేనికోసం ఉంచాడు? ఆయన పని చేయడానికి ఉంచాడు. ఎవరి పని? దేవుని కార్యం చేయడానికి కోసం ఉంచాడు. ఎందుకంటే దేవుని కూడా ఎల్లప్పుడూ ఆయన పనిలోనే ఉన్నాడని బైబిల్ సెలవిస్తున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 5:17. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ప్రతి ఒక్కరము, మనం ఉన్నవారు ఇక్కడ ప్రతి ఒక్కరము, వాట్ ఎవర్ యు ఆర్, ఎక్కడున్న ఏ చిన్న పని అయినా ఏదైనా నీవు జీవించున్నావు అంటే నువ్వు మొదటిగా చేయవలసిన పని ఏమిటి? పని. ఏంటిది అది? వర్క్. అయితే గాడ్ క్రియేటెడ్ హ్యాస్ హ్యూమన్ బీయింగ్స్ టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్. మనం పని చేయడానికి కోసం దేవుడు మనల్ని ఈ లోకంలోకి నిర్మించాడని జ్ఞాపకం చేసుకోండి. అయితే 4 రకాల పనులు ఉంటాయి. ఎన్ని రకాల పనులు ఉంటాయి? 4 types ఆఫ్ వర్క్స్ విల్ బి దేర్. మొదటిది వర్క్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకముగా పని చేయడము. రెండవది వర్క్ వితౌట్ గాడ్, దేవుడు లేకుండా పని చేయడము. వర్క్ ఫర్ గాడ్, దేవుని కోసము పని చేయడము. వర్క్ విత్ గాడ్, దేవునితో పని చేయడము. హల్లెలూయా. గాట్ మై పాయింట్? ఎన్నున్నాయి? వర్క్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఎవరు పని చేస్తుంటాడు?
సాతానుడు, లూసిఫరు పనిచేస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి ఇష్టలైన భక్తులకి ఆయన వ్యతిరేకం పనిచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆయనతో పాటు ఉన్న ఆయన యొక్క శిష్యులు అనవచ్చు, తోటి ఏంజిల్స్ అనవచ్చు, దేవదూతలు ఆయనతో పాటు పనిచేస్తూ ఉంటారు. రెండవది ఎవరు అంటే పీపుల్ వర్క్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా చాలా కష్టపడుతుంటారు. అసలు దేవుడు అనేవాడు లేడు అని పనిచేసి చాలా ప్రయాసపడుతుంటారు. చివరికి వచ్చిన తర్వాత ఏదో నాకు ఆశీర్వాదం లేదు, సంథింగ్ పీస్ ఐ డోంట్ హ్యావ్, నా జీవితంలో ఏదో కోల్పోతున్నాను అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. బికాస్ దే వర్క్ వితౌట్ గాడ్. వర్క్ ఫర్ గాడ్ మంచిదే, దేవుని కోసం పనిచేయడము మంచిదే, అది గుడ్ స్టార్ట్. కానీ ఎవరు దేవుని కోసం పనిచేయడానికి బాగా ప్రయాసపడుతుంటారు, కానీ దేవుడు దానికోసం చేయలేదు, నిన్ను దేవునితో పాటు పనిచేయడానికి కోసము నేను ఉంచాడని జ్ఞాపకం చేసుకోండి. గాడ్ వాంట్ యు వర్క్ అలాంగ్ విత్ హిమ్. ఆమేన్, ఆమేన్. దేవునితో పాటు పనిచేయడానికి కోసమై, ఆయన కార్యములో నీవు కూడా ఉండడానికి కోసమై ఆయన దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకొరకే ఆ దినము అక్కడికి వచ్చిన శిష్యులకు ఏం చెప్పాడంటే ఆ రాతిని తొలగించమని చెప్తున్నాడు. వర్క్ విత్ మీ, నాతో పాటు మీరు పని చేయండి, మీ జీవితంలో మీరు ఆశ్చర్య కార్యములు చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకొరకే కీర్తనలో ఒక మాట ఉంటుంది, 115:16 చూద్దాము. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి అనేది నరులకి ఇచ్చి ఉన్నాడు, మనకిచ్చి ఉన్నాడు. అయితే ఈ భూమి మీద మనం జీవించేంత కాలము ఒకవేళ ఇఫ్ యూ వాంట్ దిస్ టేబుల్, దేవుడు నీకు టేబుల్ ఇవ్వడు, కానీ నీకు చెట్టు ఇస్తాడు. హీ విల్ గివ్ యూ వన్ ట్రీ, యూ కెన్ క్రియేట్ ద టేబుల్. వితౌట్ ద ట్రీ, నా సృష్టి లేనిదే యూ కెనాట్ క్రియేట్ ద టేబుల్. యూ కెనాట్, గాడ్ హ్యాస్ నాట్ క్రియేట్ ద బేబీస్ ఆటోమేటికల్లీ. God has not, he created a men and women, and he created some biological thing so that he going to bless them. Amen, amen. You got my point what I'm telling? He is don't give you ready-made thing. అలానే ఈ భూమిలో ఆయన అన్ని మినరల్స్ పెట్టాడు. జస్ట్ ఎఫర్ట్స్, you keep some efforts, you will get gold, you will get crude oil. You keep some efforts, you can get many things. I will give the brain for you, I will give the strength for you, I can give you anything you ask me, because this entire creation is mine, is mine అని చెప్తున్నాడు. అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొదటిగా ఎప్పుడైతే ఆదాముని దేవుడు సృజించిన తర్వాత ఆయన ఏదైనా తోటలో పెట్టి ఆయనకేం చేశాడు, టు మై పర్పస్ అని చెప్పాడు. ఈ తోటని, ఏదైనా తోటని నువ్వు కాయి, ఈ జంతువులకి పేరు పెట్టమని చెప్పాడు. గాడ్ ఆస్క్ us టు వర్క్ ఫర్ హిస్ పర్పస్. ఆమేన్. ఆయన కోసమై, ఆయన నిమిత్తమై మనం పని చేయడానికి మనం ఇష్టపడుతుంటాడు. వి షుడ్ నో దట్ ఫస్ట్. మనం మొదటిగా తెలుసుకోవాలా. అందుకొరకే ఎప్పుడైతే దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఒక మాట అంటాడు, ఆదాము అవ్వను సృజించిన తర్వాత వారికి గొప్ప ఆశీర్వాదం దయచేస్తాడు. ఆదికాండం 1:28 ఉంటుంది, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మొత్తం ఏం చేయమంటాడు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్తుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఫలించమని చెప్తుంటాడు, అభివృద్ధి చెందమని చెప్తుంటాడు, విస్తరించమని చెప్తుంటాడు. హీ వాంట్ యూ టు బి బ్లెస్డ్, హీ వాంట్ యూ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్, హీ వాంట్ యూ టు బి జాయ్ఫుల్ లైఫ్. అయితే మనం ఏం చేస్తుంటాం, వి గో అవే ఫ్రమ్ గాడ్ అండ్ వి లుక్ ఫర్ ద పీస్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. వి రన్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ వి వాంట్ బ్లెస్సింగ్స్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకనగా అంటే ఆయన సన్నిధిలో నీకు సమాధానము, శాంతి కలిగి ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఆర్ ద మిరాకిల్స్ ఇన్ హ్యాపెన్. ఆయన సన్నిధిలో గొప్ప ఆశ్చర్య కార్యములు ఉన్నాయి. ఇఫ్ యు వర్క్ అలాంగ్ విత్ హిమ్, మృతి చెందిన లాజరస్సు 4 దినములైన తర్వాత లాజరు లే అంటే లేచి వచ్చాడు. ఇఫ్ యు మే ఫీల్ టుడే, అయ్యా నా కార్యం కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, మేబీ ఇట్ డెత్ సిచ్యువేషన్,
బట్ ఇఫ్ లిజన్ అండ్ వర్క్ అలాంగ్ విత్ గాడ్, థింగ్స్ విల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకొరకే చూడండి, అపోస్తులైన పౌలు ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మనం ఎవరమంట? దేవునికి జత పనివారమై ఉన్నాం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. చాలామందికి ఈ ట్విస్ట్ అర్థం కాదు. అనా మేము పని చేయకపోతే, దేవుని పని చేస్తే మాకు ఎలా వస్తుందనా, మాకు ఫుడ్ ఎట్లా వస్తుందనా, షెల్టర్ ఎట్లా వస్తుందనా, మాకు అవసరతలు ఎలా తీరుతాయనా అని మీరు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను చేసేది కూడా పనే కదా అనా అని అనుకుంటారు. చిన్న విషయం చెప్తుంటాను వినండి, చిన్న లాజికల్ విషయం చెప్తాను. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే, ఒకవేళ ఒక బిల్డింగే కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మొదటిగా మనకు కావాల్సినది ఏమిటి? ఒక భూమి. ఏం కావాలి మనకు? ఒక భూమి. ఈ భూమి ఎవరిది? దేవుడు అనుగ్రహించిన సృష్టి. అయితే ఆ సృష్టిలో నువ్వు ఒక చిన్న బిల్డింగ్ కట్టాలి అంటే మొదటిగా నీకు ఆర్కిటెక్చర్ కావాలి, తర్వాత నీకు సివిల్ ఇంజనీర్ కావాలి, తర్వాత నీకు దాన్ని కట్టడానికి లేబర్ కావాలి, మేస్త్రి కావాలి, అలానే నీకు దాంట్లో ప్లంబర్ కావాలి, కార్పెంటర్ కావాలి. యు వాంట్ దాంట్లో దానికి సమకూర్చే సిమెంట్ కావాలి, టైల్స్ కావాలి, అనేకమైన మెటీరియల్స్ కావాలి. దాంట్లో చాలామంది కలిస్తే కానీ ఆ భవనము కానీ ఆ బిల్డింగ్ కానీ నిలబడది. అరే నేను వేరే వాళ్ళ బిల్డింగ్ కడుతున్నాను, నా పరిస్థితి ఏంటంటే ఆ బిల్డింగ్ కట్టుటలోనే వారి జీవితాలందరివి ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఇఫ్ దెర్ ఇస్ నో బిల్డింగ్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ప్లంబర్. ఇఫ్ దెర్ ఇస్ నో బిల్డింగ్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇఫ్ దెర్ ఇస్ నో బిల్డింగ్, there is no need of material. If there is no land, nothing is there. If there is no God, nothing is there. Amen. If there is a God, there is a land, and you are all working for it. మీరు అందరు పని చేస్తూ ఉంటే, వారు ఆర్కిటెక్చర్ has his own life, he has his own blessing. Plumber has his own blessing. Everybody has his own blessing. Amen. చెప్పింది అర్థమైందా మీకు? ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ బ్లెస్సింగ్ వెన్ యు వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. అందుకొరకే నా నీతిని, నా రాజ్యముని వెతకమని చెప్తాడు. యు ఫస్ట్ లుక్ ఎట్ ద కింగ్డమ్. ఎందుకనగా అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఒక సంగమునకి శరీరధారిగా, శరీరంలో ఒక భాగములుగా ఉంచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:20 చూద్దాం. 27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కనిపించే ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి, కనిపించని ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి. కనిపించట్లేదు కారా అని నా గుండె నాకు కనబడట్లేదు అని తీసేస్తావా? నా లంగ్స్ నాకు కనబడతలేదు తీసేస్తావా? కుదరదు కదా. అలానే దేవుని రాజ్యంలో ప్రతి వారు పాలి భాగస్థులని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీబడి. నువ్వు దేవుని రాజ్యంలో, అందుకొరకే దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించేది పాతాళ ద్వారములు, తాళం చేతులు కూడా దాన్ని నిల్వ నేరం అన్న దేనికండి? సంఘమునకి. సంఘమును నువ్వు ప్రేమించినట్లయితే, సంఘం విషయమై నువ్వు ఆశ కలిగినట్లయితే, దేవుని రాజ్యం విషయమై నువ్వు ఆశ కలిగినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యు వర్క్ విత్ గాడ్, యు వర్క్ విత్ గాడ్, నాట్ ఫర్ గాడ్. ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ వర్కింగ్ విత్ గాడ్ విల్ గివ్ యూ మోర్ బ్లెస్సింగ్. ఆమెన్. ఎందుకంటే నీవు శరీరంలో ఒక భాగమే ఉంటావు. లేదు నాకు అసలు నేను కనిపిస్తలేను, నేను ఇంత కష్టపడుతున్నా, 24/7 నేను కొట్టుకుంటున్నా, కానీ నన్ను ఇప్పటివరకు నన్ను ఎవ్వరు గుర్తు చేయలేదు అని అనుకుంటే, గుండె అనుకుంటే ఏమవుతుంది మన పరిస్థితి? అవుతుందా? పని అవుతుందా? నేను కిడ్నీస్ ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాను, ఐఎమ్ వర్కింగ్ ఫర్ 24/7. లేదు, ఎప్పుడు చూసిన ముఖానికే బయటకు వస్తుంది, ముఖమే ఫోటోలో కనిపిస్తుంది, నా కిడ్నీస్ ఎప్పుడు కనబడతలేదు బయట అంటే అవుతుందా? కాదు. ఇట్ నాట్ హ్యాపెన్. అందుకొరకే మనం శరీరంలో ప్రతి ఒక్కరు ఒక భాగమని ఎప్పుడైతే నువ్వు తలంచుకున్న రోజే, నేను కూడా దేవుని రాజ్యంలో, నేను శరీరంలో ఒక భాగమే ఉన్నానని నువ్వు ఊహించిన రోజే, ఎస్ ఐ హావ్ వర్క్ విత్ గాడ్. దేవుని రాజ్య నిమిత్తమై, దేవుని నిమిత్తమై నేను పని చేస్తాను అని ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నట్లయితే, అది నీకు ఎవరు పెట్టిన ఆలోచన?
అది దేవుడు ఉంచిన ఆలోచన. దాని నిమిత్తమై ఈ లోకంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. యు ఆర్ ఫర్ దట్ రీజన్ ఓన్లీ. యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ అ పేమెంట్. ఆదాము పని చేసినప్పుడు, అయ్యా నేను పని చేస్తున్నాను, నాకు చెక్ ఇవ్వవా అనలే, నాకు పేమెంట్ ఇవ్వవా అని అనలే. ఆ ఏదైనా తోటంతా దేవుడు ఇచ్చేసాడు. యూ కెన్ ఈట్ ఎనీథింగ్ యూ వాంట్. పనివాడు జీతమునకి పాత్రుడే. వెన్ యూ వర్క్ ఫర్ హిమ్, హీ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఆయనదే కదా సృష్టి యావత్తు, ఆయనదే కదా. నన్ను అడిగితే నీకు స్వాస్థ్యము భూములను ఇస్తున్నాడు, నన్ను అడిగితే స్వాస్థ్యము నీకు జనమునిస్తానన్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. మన ప్రయత్నము వి వర్క్ వితౌట్ గాడ్ అండ్ ట్రై టు వర్క్ ఫర్ హిమ్. ఏదో నేను ప్రయాసపడతాను అని. చిన్న డిఫరెన్షియేషన్ ఎలా అంటే, ఒకరికి నేను దేవుని కోసం పని చేస్తానని, ఐ వాంట్ టు సర్వ్ గాడ్ అని ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువు చాలా రివర్ ఉంటుంది, అది బాగా ఫ్లో అవుతూ ఉంటే నేను దేవుని కోసం సర్వ్ చేస్తాను, అటువైపు వెళ్ళి చేస్తానని ఈత కొట్టుకుంటూ వెళ్తాడు. ఈత కొట్టుకుంటూ వెళ్ళి చాలా ప్రయాసపడతాడు, దేవునికి సర్వ్ చేస్తుంటాడు. రెండో తను ఏం చేస్తుంటాడంటే, నేను దేవుని సర్వ్ చేయాలా, కానీ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంది, ఐ విల్ సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. వెన్ యూ ప్రే, ఆటోమేటికల్లీగా దేవుడే సహాయంని పంపుతాడు. హల్లెలూయా. హి విల్ సెండ్ యూ ద హెల్ప్. ఒక బోట్ వస్తుంది, బోట్లో కూర్చుంటాడు, హాయిగా అటువైపు వెళ్తాడు, దేవుని కార్యం చేసి వచ్చేస్తాడు. యూ కెన్, whenever you take God with you, whenever you work for God, whenever you work with God, things will change in our life. Amen. మార్తా మరియలను జ్ఞాపకం చేసుకుందాం. మార్తానేమో బిజీగా దేవుని కోసం షీఈస్ వర్కింగ్ ఫర్ గాడ్. బట్ ఇక్కడ మరియా ఏం చేస్తుంది, విత్ హిమ్, దేవునితో పాటు ఉంటున్నది. హల్లెలూయా. మొదటిగా ప్రాధాన్యత ఏదని తెలుసుకోవాలి. యు షుడ్ నో ద ఇంపార్టెన్స్. అప్పుడే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎస్, యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ, యు ఆర్ వర్కింగ్ విత్ మీ అంటాడు. హల్లెలూయా. యు ఆర్ వర్కింగ్ విత్ మీ అన్నప్పుడే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. వెన్ ఎవర్ యూ స్టార్ట్ యువర్ డే, నీ దినమును నువ్వు ఆరంభించినప్పుడు, ఐ విల్ జంప్ టుడే. దేవా నువ్వు నాకు బలం ఇచ్చావు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటా, అయ్యా ఈ దినము నాకు దయచేశావు, హెల్ప్ మీ టుడే టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ యువర్స్ టుడే అని చెప్పాలా. హల్లెలూయా. నువ్వు నాకు, నీ తోడు నాకు దయచేయ్యా, ఈ దినము నాకు దయచేశావు అని నువ్వు ప్రార్థించాలి. అందుకొరకే చూడండి, సామెతలు 3:6 ఏమని రాబడింది, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నీ యొక్క ప్రయత్నములంతటిలో నీ మొదటిగా నీ యొక్క జీవితంలో నీ దినము నేను ప్రారంభించాలా. ఈ నెలను మనం ప్రారంభించా, మే నెలలో దేవుని సన్నిధిలో, అయ్యా ఈ మే నెల నీ గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆరంభించాలి. చాలామంది ఉద్యోగం చేస్తుంటే కూడా జాబ్ని దేవుని దూరం చేస్తారు. జాబ్లో ఉన్నప్పుడు అయ్యా నేను నీతిగా చేస్తాను, నేను చాలా న్యాయంగా ఉంటాను అనుకుంటారు. కాదు, అయ్యా నువ్వు నాకు ఉద్యోగం దయచేశావు, గివ్ మీ ద హెల్ప్ వాట్ ఐ నీడ్ హియర్, గివ్ మీ ద విజ్డమ్ వాట్ ఐ నీడ్ హియర్, బీ విత్ మీ బికాస్ దిస్ జాబ్ ఈస్ గివెన్ బై యూ. ఈ ఉద్యోగము నీవు నాకు ఇచ్చావయ్యా, నువ్వు నాకు తోడై ఉండు ఈ ఉద్యోగంలో. అయ్యా ఈ పరిస్థితిలో నేను, అయ్యా ఐఎమ్ డీలింగ్ దిస్ థింగ్, ఇది నాకు అర్థం కావట్లేదు, బీ విత్ మీ, హెల్ప్ మీ. ఎప్పుడైతే దేవుని తోడుని నువ్వు వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ గాడ్, గాడ్ ఆటోమేటికలీ బ్లెస్ యూ బికాస్ హీ విల్ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్, ఆమెన్. వెన్ గాడ్ బికమ్ ఏ పార్ట్నర్, ఆటోమేటికలీ బ్లెస్సింగ్ ఫ్లోస్. When a genius, when a creator, when he can do anything, he can turn anything within the minute, he become your partner. Then think about your life. Amen. నీ జీవితం మారిపోతుందని జ్ఞాపకం చేసుకోండి. అండ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. సింపుల్ డైలీ రొటీన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మార్నింగ్ లేచిన వెంటనే సరెండర్ డే టు గాడ్. ఆమెన్. ఆ డేని ఏం చేయాలంటే, you should surrender the day, and during the day, whenever you go through, whenever do some action, whenever anything cheyalante, just pray, my Lord, I am doing this, be with me, help me. Prayer, small prayer. Whatever you eating, ayya thank you, then God is with you, he will become your partner, he will become your partner.
And every situation, every moment, you ask for the help of God, then God will be pleased with you. When the night when you are sleeping, ఎప్పుడైతే నువ్వు పడుకున్నప్పుడు యూ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. అయ్యా, ఈ దినం నాలో నేను నీకు ఎంత దగ్గరగా ఈ దినం జీవించానయ్యా, హౌ క్లోజ్ ఐ లివ్డ్ విత్ యూ అని జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ఇదే నీ జీవితానికి ఆశీర్వాదముని తీసుకొచ్చే గొప్ప ప్రణాళిక అనొచ్చు, గొప్ప ఫార్ములా అనొచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. చూద్దాం, చూడండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడును నాయందు నిల్చున్నాడో నేను వాని అందును నిలిచి ఉందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇఫ్ యు వర్క్ విత్ మీ, ఇఫ్ యు వర్క్ విత్ మీ, you'll see the happiness of the prosperous and you'll see the satisfaction in your life అని జ్ఞాపకం చేసుకోండి. బికాస్ యు ఆర్ లివింగ్ హియర్ నాట్ ఫర్ ద పే చెక్. యు ఆర్ నాట్ లివింగ్ హియర్ ఫర్ ద పే చెక్, ఏదో పేమెంట్ కోసం కాదు. యు ఆర్ లివింగ్ హియర్ ఫర్ ద పర్పస్. ఆమేన్. యు ఆర్ లివింగ్ హియర్ ఫర్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ఆషామాషిగా ఈ లోకంలో సృజించలేదు. సో బీ ఆయన సన్నిధిలో ఆయనకు ఆనుకొని నువ్వు జీవించినట్లయితే నీ జీవించిన కాలమంతయు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని బహుగా దీవించి ఆశీర్వదింపబడతావు. అనేకులకి నీవే ఆశీర్వాదకరం కాకుండా నువ్వు అనేకులకి ఆశీర్వాదంగా ఉంటావు. సంగమునికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దైవజనులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని జ్ఞాపకం చేసుకోండి. ఏదో వచ్చామా పోయామా, ఇక్కడ ఉన్నామా అక్కడ ఉన్నామా కాదు. సంఘంలో నాటబడి, సంఘంలో ఒక శరీరంలో ఒక భాగమై, ఆ సంఘం అభివృద్ధి విషయమై ఆశ కలిగి, నీవు పరిచర్య నిమిత్తమై ఆశ కలిగి, దేవుడు ఏ విషయంలో అయితే నేను దీవించి ఆశీర్వదిస్తున్నాడు. చాలాసార్లు పాస్టర్ గారు అంటుంటారు, దేవ్ ఐ డోంట్ గెట్ ఏ రైట్ టీమ్ ఫర్ మీ, ఐ డోంట్ హ్యావ్ ఎ చిన్న టీం లేదు నాకని బాధపడతా ఉంటుంది. అనే స్త్రీ అయిపోయినందుకు ఇలా ఉన్నదా? పురుషులైతే చాలామంది కమ్యూనికేట్ ఉంటుంది, చాలామంది ఒక టీం ఉంటుంది. షీ ఆల్వేస్ ఫీల్ డిప్రెస్ about she becoming a female, a leader, a founder for the church. But I believe in coming days she will be the one of the most powerful speaker in this entire India. I believe, because everything she do with God. Amen. She do with God. Wherever we want to go, she want to open the Bible. Whatever we want to do, she want to pray. Because whatever she do with God. అందుకొరకే ఆషామాషి కాని పనులు కూడా, ప్రపంచానికి ఒకసారి పురుషులకు అర్థం కాని కూడా దేవుడు తన ద్వారా చేస్తున్నాడంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇట్స్ నాట్ హర్, వాట్ గాడ్ ఈజ్ అ పార్ట్నర్ ఫర్ హర్. ఆమేన్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ బ్లెస్సింగ్, you want to be a part of that blessing, I'm telling you today, if you be part of that with him, with us, with Divya David, definitely you will be more blessed in this life. Amen. Amen. మీరు దేవుని కార్యంలో ఆయన ద్రాక్షవలై మీరు తీగలై ఉన్నారని జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో మీ అందరికీ వినవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.